హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీ షేర్ చేస్తున్నానండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అటుకులతో పాయసం ప్రిపేర్ చేసినట్టయితే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. మరి అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నిండా తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మనం బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం తీగ పాకం అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. ఇలా కరిగిన బెల్లాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని 3 కప్పుల పాలను తీసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ని తీసుకొని 4 కప్పులు మనం చక్కగా మరిగించుకోవాలండి. మనం పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మనం చక్కగా పాలని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న పాలని మనం పక్కన పెట్టేసుకోవాలండి. పాలు ఒక 2 కప్పులు, అలాగే 2 కప్పుల వాటర్ని కూడా తీసుకోవచ్చండి. ఇలా మరిగిన పాలని మనం చక్కగా పక్కకు పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం నేతిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం తీసుకోవాలండి. మనం ఒక కప్పు దొడ్డు అటుకులను తీసుకుంటున్నానండి. ఈ అటుకులను మనం నేతిలో చక్కగా వేపుకోవాలండి. మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇలా మనం నేతిలో చక్కగా వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం మరిగించి పెట్టుకున్న పాలను వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు దగ్గరకు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం చక్కగా ఉడికించుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చక్కగా మనం పాయసం దగ్గరకు వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకి చక్కగా దగ్గరకు వచ్చి పాయసం కూడా ఉడికిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, పాయసం చక్కగా మనకి ఎలా ప్రిపేర్ చేసామో అదే విధంగా ఉంది కదండి. మరి గట్టిగా కాకుండా మరీ పల్చ కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకొని బెల్లం పాకాన్ని వేసేసుకొని ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా ప్రిపేర్ చేసినట్టయితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో నేను కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం ప్రిపేర్ చేశానండి. మా కృష్ణుడికైతే చాలా చాలా నచ్చిందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.